జటాధర తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 20 డైరెక్ట్ సినిమాల మధ్య, అంటే డైరెక్ట్ డబ్బింగ్ సినిమాల రిలీజ్ల మధ్య, మళ్ళీ 15 ఆడుతున్న సినిమాల మధ్య, అంటే దాదాపు 35 సినిమాల మధ్య రిలీజ్ అయిన సినిమా జటాధర. టైటిల్ డిజైన్ వెరైటీగా ఉంది. జటాధర అని ఇంగ్లీష్లో జటాధర. తెలుగు సినిమాలకి ఇప్పుడంతా ఇంగ్లీష్ అయిపోయినాయి. వాళ్ళ ఫాంట్ కూడా ఇంగ్లీష్లోనే తయారు చేసుకుంటున్నారు. సో ద గర్ల్ ఫ్రెండ్ ఇంగ్లీష్లోనే ఉంది, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఇంగ్లీష్లోనే ఉంది. ఇదే వారం రిలీజ్ అయిన సినిమాలు ఇవి నేను చెప్పేది. జటాధర అయితే మొత్తం ఆ పైన హిందీలాగా మొత్తం గీతలాగా అడ్డం పెట్టి జటాధర అని చెప్పేసి ఈ రకంగా పెట్టడం జరిగింది టైటిల్. సో ఈ రకంగా ఇది యాక్చువల్లీ జీ స్టూడియోస్ నిర్మాణం కాబట్టి హిందీ సినిమానేమో అని అనిపిస్తుంది మనకి. తెలుగు హిందీ భాషలో రూపొందిన ఈ సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాల యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, మిస్టరీ సినిమా. ఏ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా హారర్ సినిమా ఇది. In ancient times, nobles hid their treasures underground and sealed them with rituals called బంధనాస్. బంధనాలు, నాగబంధం అనేది ఒక బంధంతో చేశారు కాబట్టి మాలిగల్లో ఈరోజు కూడా ఏదైతే టెంపుల్ ఉందో, ఫేమస్ టెంపుల్, ఆ టెంపుల్లో నుంచి అనంత పద్మనాభ స్వామి దగ్గర కేరళలో జరిగినప్పుడు అన్ని గదులు ఓపెన్ చేయగలిగారు కానీ ఒక గది ఓపెన్ చేయలేకపోయారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అది ఇంకెవరు ముట్టుకోవద్దని చెప్పారు. ఎందుకంటే నాగబంధంలో ఉంది, అది ఓపెన్ కాదు. సో ఎంతో కష్టంగా ఉంది. అది బేస్ చేసుకొని, ఇంత మంచి అంశాన్ని తీసుకొని బేస్ చేసుకొని తీసిన సినిమా ఎలా ఉందయ్యా అంటే అసలు ఈ సినిమానా అనిపించేలాగా వచ్చింది ఈ సినిమా. సో దీనికి వేరే వాళ్ళు ఇచ్చినటువంటి రేటింగు చాలా దారుణంగా ఉన్నా కూడా సరే, సినిమాలో ఏం విషయంతో చూద్దామని చూస్తే అసలు క్లైమాక్స్లో వాళ్ళ వారసుడు ఎవరో చూపించారు, ఒక అబ్బాయిని. ఆయన ఎవరు, కథకి ఏం సంబంధం అనేది ఎటువంటి ఇది లేకుండా ఇది చేశారు. అయితే ఒక గుప్త నిధి కోసము ప్రయత్నం చేసినప్పుడు అతను మనకు రెగ్యులర్గా విలన్ వేషాలు వేసేటువంటి అతన్ని విలన్గా, అంటే ఒక మాంత్రికుడిగా పెట్టారు. అది చేసిన కాసేపు అయినా కూడా ఆయన చాలా అద్భుతంగా చేశాడు, ప్రదీప్ రావత్. సో ప్రదీప్ రావత్ శిల్పా శిరోద్కర్కి ఇచ్చిన క్యారెక్టర్కి డబ్బింగ్ అస్సలు సరిపోలేదు. మనకు తెలుసు కదా, మన మహేష్ బాబు గారి సతీమణి ఎవరైతే ఉన్నారో ఆమె నమ్రతా శిరోద్కర్ అక్కగారే శిల్పా శిరోద్కర్, బ్రహ్మ తదితర సినిమాల హీరోయిన్ ఒకప్పుడు. ఆమెకి క్యారెక్టర్ ఇచ్చారు, ఆమె లావ్ అయిపోయింది. ఆ క్యారెక్టర్కి అంత సెట్టింగ్ ఉన్నా కూడా వాయిస్ సెట్ కాలేదు. ఇక సోనాక్షి సిన్హా, శత్రుఘ్న సిన్హా, ఒక సూపర్ స్టార్. చిరంజీవి ఇప్పటికీ ఆయన స్టైల్ని అనుకరిస్తారని ఒక పేరు. అటువంటి శత్రుఘ్న సిన్హా కుమార్తె అయినటువంటి ఒక అప్పటి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చినటువంటి గబ్బర్ సింగ్కు మూలమైనటువంటి సినిమా హిందీలో దబంగ్. ఆ దబంగ్ హీరోయిన్ అయినటువంటి సోనాక్షి సిన్హా ఈ సినిమాలో ధనరాక్షసి పాత్రని క్యారెక్టర్ చేసింది. అయితే ఇందులో మెయిన్ కథ ఏంటంటే, ఒక బావమరిది తన చెల్లెలు, అంటే ఆ బావని వాళ్ళ చెల్లెల్ని తీసుకొని వచ్చి తన భార్య చెప్పినందుకు ధనలక్ష్మికి ఆమె కుర్రాడిని బలి ఇవ్వాలి. కడుపులో ఉన్న పిల్లాడిని బంధువుని బలి ఇస్తే ధనలక్ష్మి కనబడుతుంది అని అంటే ఆ ప్రకారంగా చేస్తే పూర్తి బలి లేనందుకు ఆ కుటుంబాన్ని ఆ ధనలక్ష్మి తినేస్తే ఆ ధనలక్ష్మి పాత్రని లక టైపు ఎక్స్ప్రెషన్ తోటి సోనాక్షి సిన్హా చేయగా, సుధీర్ బాబు అక్కడ దక్కినటువంటి ఒక కుమారుడు రాజీవ్ కనకాల ఝాన్సీ పెంచుకుంటారు. ఇది మనకు ఫ్లాష్ బ్యాక్ డ్రాప్లో చెప్పే కథ. సో చివరాకరణ అతను ఎన్నో మన జటాధరుడు అంటే శివుడికి సంబంధించినటువంటి 8 విగ్రహాలను అక్కడ పెట్టి సంతుష్టి చేసి బయటపడతాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత అని చెప్పి మళ్ళీ ఒక సేమ్ అటాక్ జరిగిందని చూపిస్తారు. ఇక్కడ సుధీర్ బాబు శివుని టైపు శివతాండవం చేయడము, నటన అంతా కూడా దారుణంగా ఉంటుంది మనకి. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, శ్రీనివాస్ అవసరాలనేమో మణిశర్మ అనేటువంటి ఒక ఈ దయ్యాలను చూసేటువంటి ఒక గురువు. ప్రదీప్ రావత్, ఇందిరాకృష్ణన్. ఇక ఇందిరాకృష్ణన్ ఏమో తల్లి పాత్ర చేసింది, చాలా బాగా చేసింది. రవిప్రకాష్ తండ్రి పాత్ర చేశాడు. రోహిత్ పాత్రకేమో బావమరిది పాత్ర చేశాడు, ఎవరికి, మన రవిప్రకాష్కి. శుభలేఖ సుధాకర్ ఒక యోగి పాత్ర చేశాడు. నవీన్ ఏమో హీరో ఫ్రెండ్ పాత్ర చేశాడు. అతను ఉన్నందుకు మనకి తెలుగు సినిమా అనిపిస్తుంది కానీ తెలుస్తూనే ఉంటుంది మనకి డబ్బింగ్ లిప్ అంతా చేంజ్ అయ్యింది. వెంకట్ కళ్యాణ్ డైరెక్షన్ చేసినటువంటి సినిమాకి జీ స్టూడియోస్, తర్వాత ఉమేష్ కేఆర్ బన్సాలు, నిఖిల్ నందా నిర్మాతలు కాగా, ప్రెజెంటేటర్ ప్రేమ అరోరా, ఇంకో శివన్ నారంగ్ కూడా ఒక నిర్మాత కాగా, కుసుమ్ అరోరా ఇంకొక కో ప్రొడ్యూసర్. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 1.5/5.
ఇది కూడా ఎక్కువే. ఎందుకంటే అసలు అర్థం పర్థం లేకుండా తీసిన సినిమా. సుధీర్ బాబు జాతకం బాగలేదంటే అది అర్ధరాత్రి ఒక అమ్మాయిని పిలిచి గురువు చెప్తాడు. తెల్లారి చెప్పొచ్చు కదా, కాదు అర్ధరాత్రి పిలిచి చెప్పి గుళ్ళో మాట్లాడతాడు. అది గుళ్ళో కాబట్టి ఇంకా మనం అపార్థం చేసుకోవడానికి ఉండదు. సో అక్కడ శుభలేఖ సుధాకర్ చెప్పి ఏం చేయాలో చెప్తాడు. సో ఇతనేమో సుధీర్ బాబు ఏమో దయ్యాలు నమ్మడంట, కానీ దయ్యానికి సంబంధించిన మెటీరియల్ అంతా పెట్టుకొని తిరుగుతాడంట. ఎందుకు తిరుగుతారు అనేది మీనింగ్ లేదు మనకి. సో ఎటువంటి లాజిక్స్ లేకుండా అక్కడ జరిగిన తర్వాత అక్కడ ఈ రోహిత్ రవిప్రకాష్ బావమరుదులైతే అతని చెల్లెల్ని తీసుకొని వచ్చి అక్కడ ఇంద్రాకృష్ణ ఆయన చెల్లెలు ఉంటే పుట్టిన బాబుని చేసిన తర్వాత ఇతనికి కలలు పడుతుంటాయి సుధీర్ బాబుకు. సో అదే ఆ బాబే తను, ఆ తల్లిదండ్రులే కనబడుతున్నారు ఆయన. తర్వాత తల్లిదండ్రుల ఆత్మలు ఇతనికి కనబడడం, నా కనబడ్డ మొదటి ప్రేతాత్మ నా తల్లిదండ్రులు అని చెప్పడం. ఈ కథనాన్ని ఎంతో బోర్డమ్గా, ఎంతో అసలు ఉత్సాహం లేకుండా బాగా బ్లాక్గా తీసినటువంటి సినిమా ఈ సినిమా.